హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, చిన్న టాపికే కానీ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒకటి లేదా కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ టాపికే భారత రాజ్యాంగంపై వివిధ రాజ్యాంగాల ప్రభావం. అంటే మన భారత రాజ్యాంగంను రాజ్యాంగ సభ రూపొందించేటువంటి సందర్భంలో ఇతర దేశాల రాజ్యాంగాల మౌలిక అంశాలను పరిశీలించడం, మన దేశానికి కావలసిన విధంగా ఆ మౌలిక అంశాలను మన రాజ్యాంగంలో పొందపరచుకోవడం అనేటువంటిది జరిగింది. అది మనందరికీ తెలిసిందే. దాదాపుగా ఒక 60 దేశాలకు పైగా రాజ్యాంగాలను పరిశీలన చేసింది రాజ్యాంగ సభ అని చెప్పేసి అంటాం. మరి ఇందులో ఒక 13 రాజ్యాంగాలు నుంచి తీసుకున్నటువంటి అంశాలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు. సో వాటినే ఇక్కడ మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏ అంశాలు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు అనేటువంటిది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగేటువంటిది కూడా అదే. భారత రాజ్యాంగం అనేది 1935 చట్టం యొక్క నకలు అంటాం. అంటే రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు 1935 చట్టం నుంచి తీసుకున్నాం. ఇక తర్వాత ఇతర రాజ్యాంగాల నుంచి మరికొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ భారత రాజ్యాంగంపై వివిధ రాజ్యాంగాల ప్రభావంలో 1935 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది ఒకటి. 1935 భారత ప్రభుత్వ చట్టము అనేటువంటిది ఒకటి. సో ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం కూడా ఒక రాజ్యాంగమే. ఎందుకంటే ఇది బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రూపొందించిన రాజ్యాంగం. సో దీని నుంచి మనం కొన్ని అంశాలు గ్రహించాం. తర్వాత బ్రిటిష్ రాజ్యాంగం, తర్వాత అమెరికా రాజ్యాంగం, తర్వాత ఐరిష్ రాజ్యాంగం, తర్వాత కెనడా రాజ్యాంగం, తర్వాత ఆస్ట్రేలియా రాజ్యాంగం, తర్వాత సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం, తర్వాత యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం, తర్వాత ఫ్రెంచ్ రాజ్యాంగం, తర్వాత జర్మనీ రాజ్యాంగం, తర్వాత జపాన్ రాజ్యాంగం, తర్వాత నార్వే రాజ్యాంగం, తర్వాత స్విట్జర్లాండ్ రాజ్యాంగం అని చెప్పేసి ఇలా మనకు ఒక 13 రాజ్యాంగాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం వీటి నుంచి ఏ అంశాలు గ్రహించారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఇందులో మొదటిగా 1935 భారత ప్రభుత్వ చట్టము. సో భారతదేశానికి స్వాతంత్ర్యానికంటే ముందు రూపొందించబడినటువంటి భారత రాజ్యాంగం. బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన భారత రాజ్యాంగ చట్టము భారత రాజ్యాంగమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్, 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్, 14 పార్ట్స్తో ఈ రాజ్యాంగ చట్టం అనేటువంటిది ఉండింది. ఓకేనా? సో బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలోనే అతిపెద్ద రాజ్యాంగ చట్టము 1935 చట్టం. బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలలోనే అతిపెద్ద చట్టము 1935 చట్టం. మరి ఈ చట్టమే మన భారత రాజ్యాంగంకు ఆధారమని మనం చెప్పొచ్చు. సో మన భారత రాజ్యాంగం ఈ చట్టం యొక్క నకలుగా పేర్కొనడం జరుగుతుంది. మౌలానా హస్రత్ మొహానీ అనే రాజ్యాంగ సభ సభ్యుడు 1935 చట్టమును పూర్తిగా అనుసరించి భారత రాజ్యాంగం రూపొందించారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా చేసినటువంటిది ఉంది మౌలానా హస్రత్ మొహానీ. ఏదేమైనా 1935 చట్టంగా భారత రాజ్యాంగం 1935 చట్టం నకలుగా భారత రాజ్యాంగంను పేర్కొనడం వాస్తవమే అయినప్పటికీ ఈ 1935 చట్టం అనేది భారతదేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి భారతదేశం పైన వారికి ఉన్నటువంటి అవగాహన నమ్మకంతో ఈ చట్టం చేశారు. కాబట్టి ఈ చట్టం మన దేశం కోసం చేయబడిన చట్టం కాబట్టి సో ఇది మన అవసరాల కోసం మన డిమాండ్స్ మేరకు ఈ చట్టం చేశారు. కాబట్టి మనకు ఎలాంటి పరిపాలన కావాలని మనం కోరుకున్నామో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేశారు. కాబట్టి ఈ చట్టాన్ని కాపీ చేయడం ఏమి తప్పేమీ కాదు. మరి ఏదేమైనా ఈ చట్టం నుంచి తీసుకున్న మౌలిక అంశాలు ఏమిటి అని అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ చట్టం నుంచి తీసుకున్నటువంటి మౌలిక అంశాలలో ఒకటి సమాఖ్య లక్షణాలు. ఫెడరల్ ఫ్యూచర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఏవైతే సపరేట్ చేశారో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య శాసన అధికారాల విభజన కానీ, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పరిపాలన ఆర్థిక అధికారాల యొక్క విభజన కానీ, మరియు కేంద్ర ప్రభుత్వ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం సమాఖ్యపరంగా ఉండడం కానీ, ఇలా భారత రాజ్యాంగంలో సమాఖ్య అంశాలన్నీ కూడా సమాఖ్య లక్షణాలన్నీ కూడా 1935 చట్టం నుంచే తీసుకున్నవి. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే గ్రహించినటువంటివి. ఇక రెండవది గవర్నర్ వ్యవస్థ. ఈ సమాఖ్య వ్యవస్థలో కేంద్ర కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్రపతి,
రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతిగా గవర్నర్ అనేటువంటిది ఉంది. ఈ రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతిగా గవర్నర్ వ్యవస్థను గవర్నర్ అధికారాలను గవర్నర్ యొక్క నిర్మాణమును గవర్నర్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం 1935 చట్టం నుంచి గ్రహించినట్టుగా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. తర్వాత రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటే 356 ఆర్టికల్. సో దీన్ని మనం ప్రస్తుతం మన భారత రాజ్యాంగం నందు రాష్ట్రపతి పాలన అంటాం. సో ఈ రాష్ట్రపతి పాలననే ఆ రోజు గవర్నర్ జనరల్ పాలనగా పేర్కొనబడింది. 1935 చట్టం ప్రకారం రాష్ట్రాలలో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆ రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటించేటువంటి నిబంధన మనకు 1935 చట్టంలో ఉంది. ఆ రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ఆనాడు గవర్నర్ జనరల్ ప్రకటించేవాడు. రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆ రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు గవర్నర్ జనరల్ చూసేవాడు. సో అదే ఇప్పుడు మనకు రాష్ట్రపతి పాలనగా కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగ అత్యవసర పరిస్థితికి సంబంధించినవి కూడా మనం 1935 చట్టం నుంచే తీసుకున్నట్టుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వ సర్వీసులు అంటే కేంద్ర సర్వీసులలో ఉన్న ఉద్యోగ వ్యవస్థ కానీ రాష్ట్ర సర్వీసులలో ఉన్న ఉద్యోగ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా 1935 చట్టం ప్రకారం ఏర్పాటు చేసినవే. స్వాతంత్ర అనంతరం వాటినే కొనసాగిస్తూ మన రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాం. అనగా ఉద్యోగ స్వామ్యము ఎక్కడి నుంచి తీసుకున్నాము? 1935 చట్టం నుంచే ఈ ఉద్యోగ స్వామ్యాన్ని, ఈ ఉద్యోగ వ్యవస్థను మనం తీసుకున్నాం. ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. సో కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాలకు ఒక ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2-3 రాష్ట్రాలు కలిపి ఒక ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఇప్పుడు మన రాజ్యాంగం నందు కొనసాగిస్తున్నామో అది కూడా 1935 చట్టంలో ఉన్నటువంటిదే. ఓకేనా? అది కూడా 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటిదే. కాబట్టి ఇలా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ కానీ, అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ కానీ, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనేటువంటి రాష్ట్రపతి పాలనకు సంబంధించిన నిబంధనలు కానీ, మరియు ఉద్యోగ స్వామ్యం కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, ఈ ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం 1935 చట్టం నుంచి తీసుకున్నటువంటివే. నెక్స్ట్, బ్రిటిష్ రాజ్యాంగం. భారత రాజ్యాంగమును ఏ దేశ రాజ్యాంగంతోటైనా పోల్చవచ్చునా అంటే ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే అనేక రాజ్యాంగాల యొక్క మౌలిక అంశాలు మనం గ్రహించడం జరిగింది. భారత రాజ్యాంగం రూపకల్పన చేసుకోవడం జరిగింది మన అవసరాల రీత్యా. మరి ఇక్కడ భారతదేశాన్ని ఏ రాజ్యాంగంతో మనం పోల్చడానికి సాధ్యమవుతుంది? అయితే ఒకవేళ భారతదేశ రాజ్యాంగాన్ని ఏ దేశ రాజ్యాంగంతో అయితే పోల్చవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ఏ దేశ రాజ్యాంగంతో ఎక్కువగా పోల్చడానికి అవకాశం ఉంటుంది? ఎస్, దట్ ఈస్ బ్రిటిష్ రాజ్యాంగం. అర్థమవుతుందా? ఎక్కువగా ఒకవేళ భారత రాజ్యాంగాన్ని ఏదో ఒక దేశ రాజ్యాంగంతో పోల్చాలి, దాదాపుగా కొన్ని అంశాల విషయంలోనైనా ఒక దేశ రాజ్యాంగంతో పోల్చాలి అంటే అది బ్రిటిష్ రాజ్యాంగంతో పోల్చాల్సి ఉంటుంది. అయితే బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం, భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. బ్రిటిష్ రాజ్యాంగం పూర్తిగా ఏకకేంద్ర దేశం, భారతదేశం సమాఖ్య లక్షణాలు కలిగిన దేశం అయినప్పటికీ పార్లమెంటరీ వ్యవస్థ విషయంలో కానీ, శాసన ప్రక్రియ విషయంలో కానీ, న్యాయ వ్యవస్థ నిర్మాణ విషయంలో కానీ కీలకమైనటువంటి అంశాల విషయంలో మనం బ్రిటిష్ రాజ్యాంగం యొక్క వ్యవస్థనే అనుసరించడం జరిగింది. ఎందుకంటే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేటప్పుడు దాదాపుగా బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని ఏర్పాటు చేశారు. కాబట్టి మన భారత రాజ్యాంగం అనేది బ్రిటిష్ రాజ్యాంగంను మనం అనుసరించకపోయినా కూడా సహజ సిద్ధంగానే మనం బ్రిటిష్ రాజ్యాంగంలోని చాలా అంశాలను కలిగి ఉన్నాము అని చెప్పొచ్చు. కాబట్టి భారత రాజ్యాంగమును ఒకవేళ పోల్చవలసి వస్తే, ఏదైనా ఒక దేశ రాజ్యాంగంతో పోల్చవలసి వస్తే అది బ్రిటిష్ రాజ్యాంగము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రాజ్యాంగం నుంచి ఎక్కువగా మనం ఏం గ్రహించాము? ఈ రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగ సభ స్వీకరించినటువంటి మౌలిక అంశాలు ఏమిటి అని అంటే పార్లమెంటరీ వ్యవస్థ,
అంశాలు. ఓకేనా. సో మన కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పార్లమెంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాము. అలాంటి పార్లమెంటరీ వ్యవస్థ అంతా కూడా బ్రిటిష్ రాజ్యాంగానికి సంబంధించినవి. తర్వాత శాసన ప్రక్రియ. సో భారతదేశంలో పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ చట్టాల రూపకల్పన యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్నట్టుగానే ఉంటుంది, బ్రిటిష్ దేశంలో ఉన్నట్టుగానే ఉంటుంది. తర్వాత ఇంకా తీసుకుంటే స్పీకర్ వ్యవస్థ. స్పీకర్ వ్యవస్థ కొంతవరకు, పూర్తిగా కాకపోయినా. తర్వాత ఏకపౌరసత్వ విధానం, సింగిల్ సిటిజన్షిప్. తర్వాత ఏకీకృత న్యాయ వ్యవస్థ. అనగా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇది మనం బ్రిటిష్ రాజ్యాంగం అనుసరించే మన రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాం. సమన్యాయ పాలన అనే కాన్సెప్టు, రూల్ ఆఫ్ లా అనేటువంటిది మన హక్కులలో కనిపిస్తుంది. ఈ సమన్యాయ పాలనా విధానం, చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అనేటువంటి సమన్యాయ పాలనా సూత్రం మన రాజ్యాంగంలో మౌలిక అంశం. ఇది బ్రిటిష్ రాజ్యాంగం నుంచే స్వీకరించాం. తర్వాత రిట్స్ జారీ చేయు విధానం. రిట్స్ జారీ చేయు విధానం. ఓకేనా. రిట్స్ జారీ చేయు విధానం ఇక్కడ నుంచే తీసుకున్నాం. తర్వాత రాష్ట్రపతి పదవి హోదా. రాష్ట్రపతి పదవి హోదా అనేది, సో బ్రిటిష్ రాజు మాదిరిగా మన పదవి హోదా అనేది మనం కల్పించుకున్నాం. పార్లమెంటరీ వ్యవస్థలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ అంశాలన్నీ కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలు. నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం. సో అమెరికా రాజ్యాంగం నుంచి ఏ అంశాలు మనం గ్రహించాం? అమెరికా రాజ్యాంగం నుంచి ప్రవేశిక, ప్రియాంబుల్ అనే కాన్సెప్టు. అనగా ఇక్కడ అమెరికా రాజ్యాంగానికి అమెరికా స్వాతంత్ర్య ప్రకటన అనేది ప్రియాంబుల్గా దోహదపడుతుంది. అలా అమెరికా రాజ్యాంగానికి ఏ విధంగా అయితే ప్రియాంబుల్గా అమెరికా స్వాతంత్ర ప్రకటన ఉంటుందో మన రాజ్యాంగ లక్ష్యాల ఆశయాలనే మనం ప్రియాంబుల్గా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అంటే భారత రాజ్యాంగంకు ప్రియాంబుల్ని ఏర్పాటు చేయడంలో అమెరికా రాజ్యాంగమే స్ఫూర్తి. తర్వాత రాజ్యాంగ ఆధిక్యత. సో రాజ్యాంగ ఆధిక్యత. తర్వాత ప్రాథమిక హక్కులు. సో మన అమెరికా రాజ్యాంగంలో ఉన్న విధంగా మనం బిల్ ఆఫ్ రైట్స్ అనేవి అమెరికా రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ బిల్ ఆఫ్ రైట్స్ను స్ఫూర్తిగా పొందే మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మన రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు అనేవి అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ పూర్తిగా ఏర్పాటు చేసుకున్నాము. ఓకేనా. తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్. అంటే కార్యనిర్వాహక శాఖ యొక్క జోక్యం లేకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కలిగి ఉండడము. సో ఇది మనం అమెరికా రాజ్యాంగం నుంచే తీసుకోవడం జరిగింది. తర్వాత న్యాయ సమీక్ష అధికారము, జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా. అనగా
పార్లమెంటు కానీ శాసనసభలు చేసే చట్టాలు కానీ రాజ్యాంగముకు లోబడి ఉండాలి. ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఆ చట్టాలను న్యాయ సమీక్ష ద్వారా కొట్టివేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. ఇలా న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం అనేది మనం అమెరికా రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఇంకా మనం తీసుకుంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి అంశాలలో ఓకేనా, ఉపరాష్ట్రపతి పదవి. సో అమెరికా ఉపాధ్యక్ష పదవిని బేస్ చేసుకొని మన భారత ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అమెరికా రాజ్యాంగ ఆధిక్యత కలిగిన రాజ్యాంగం, అనగా అమెరికా దేశంలో రాజ్యాంగాధిపతి అమెరికా అధ్యక్షుడు. ఆ రాజ్యాంగాధిపతి స్థానం ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు, అందుకని వాళ్ళు ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ రకంగా మనం భారత రాష్ట్రపతి భారత రాజ్యాంగాధిపతి కాబట్టి ఆ స్థానం అన్ఎక్స్పెక్టెడ్గా ఖాళీ ఏర్పడినప్పుడు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా ఈ ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేసుకున్నాం. ఇది కంప్లీట్గా అమెరికా ఉపాధ్యక్ష పదవి నుంచే తీసుకున్నాం. అమెరికా ఉపాధ్యక్షుడు అమెరికా అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు ఆ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తాడు. మరియు ఇటు అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్లో ఎగువ సభ అయిన సెనెట్కు ఎక్స్ అఫిషియో చైర్మన్గా కొనసాగుతారు. అదే రకంగా మన భారత రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి బాధ్యతలను తాత్కాలిక రాష్ట్రపతిగా నిర్వహిస్తారు. మరియు ఇతర సందర్భాలలో భారత పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా కొనసాగుతారు. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉపరాష్ట్రపతి పదవి అనేది, భారత ఉపరాష్ట్రపతి పదవి అనేది ఉపాధ్యక్ష పదవి నుంచి మనం అమెరికా ఉపాధ్యక్ష పదవి, అమెరికా రాజ్యాంగంలోని ఉపాధ్యక్ష పదవి వైస్ ప్రెసిడెంట్కు ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని మనం భారత ఉపరాష్ట్రపతి పదవిని మన రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాం. అయితే కొంతవరకు తేడా అనేటువంటిది కూడా ఉంటుందిలేండి. అమెరికా ఉపాధ్యక్షుడికి భారత ఉపరాష్ట్రపతి పదవికి కొన్ని విషయాల్లో తేడా ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడితే అమెరికా ఉపాధ్యక్షుడు పూర్తి కాలం కొనసాగుతాడు అధ్యక్షుడు కానీ భారత రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి యాక్టింగ్ ప్రెసిడెంట్గా మాత్రమే, తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే కొనసాగుతాడు. అది కూడా మ్యాక్సిమం 6 నెలల వరకు మాత్రమే. సో ఇలాంటి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. తర్వాత ఇంకా మనం తీసుకుంటే ఇక్కడ అమెరికా నుంచి మనం గ్రహించినటువంటి అంశాలలో రాష్ట్రపతిని తొలగించేటువంటి విధానం, రాష్ట్రపతిని తొలగించేటువంటి ప్రక్రియ, రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే ప్రక్రియ. సో దీన్ని మనం మహాభియోగ తీర్మానం అంటున్నాం, ఇంపీచ్మెంట్ మోషన్ అంటున్నాం. ఇది అమెరికా రాజ్యాంగంలో అమెరికా అధ్యక్షుని తొలగించే విధానంతో సమానంగా ఉంటుంది. సో కాబట్టి అమెరికా అధ్యక్షుడిని అమెరికా పార్లమెంట్ ఏ విధంగా అయితే అభిశంసనకు గురి చేస్తుందో, సో ఆ రకంగా మన భారత పార్లమెంట్ మన రాష్ట్రపతిపై అభియోగాలు వస్తే మహాభియోగ తీర్మానం ద్వారా అభిశంసనకు గురి చేస్తుంది. కాబట్టి ఈ మహాభియోగ తీర్మానం, ఈ అభిశంసన, ఈ ఇంపీచ్మెంట్ మోషన్ అనేది మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నటువంటిదే. ఇక అంతేకాకుండా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలపై కూడా ఏవైనా అభియోగాలు వచ్చినప్పుడు వీరిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ, వీరిని కూడా తొలగించేటువంటి విధానము, వీరిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ అమెరికా రాజ్యాంగం నుండే తీసుకున్నాము. సో అమెరికా రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలు ఏ విధంగా అయితే అక్కడ తొలగించబడతారో అదే ప్రాసెస్ మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలను తొలగించే ప్రక్రియగా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇది అమెరికా రాజ్యాంగం నుంచి మనం గ్రహించినటువంటి అంశాలు, అమెరికా రాజ్యాంగం నుంచి మనం గ్రహించినటువంటి అంశాలు. తర్వాత ఐరిష్ రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగ సభ వాళ్ళు స్వీకరించిన అంశాలు ఏమిటి? ఐరిష్ రాజ్యాంగం అంటే ఐర్లాండ్ దేశం యొక్క రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగాన్ని యుఎస్ఏ రాజ్యాంగం అంటాం. ఐర్లాండ్ రాజ్యాంగాన్ని ఐరిష్ రాజ్యాంగం అంటాం. ఈ ఐరిష్ రాజ్యాంగం నుంచి మనం ఏం గ్రహించాము ఇక్కడ నుంచి అంటే టకీమని చెప్పేది ఆదేశిక సూత్రాలు, ఎవరైనా ఈజీగా చెప్పేది ఆదేశిక సూత్రాలు ఇక్కడ నుంచి గ్రహించాం. సో ఈ ఆదేశిక సూత్రాలని మనము నిర్దేశిక నియమాలు అని చెప్పేసి అంటున్నాం. నిర్దేశిక నియమాలు. సో ఇవి ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. న్యాయ సంరక్షణ లేని సమాజ హక్కులే ఈ ఆదేశిక సూత్రాలు. ఇవి మనం ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. సో డిపిఎస్పి అని చెప్పేసి అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం.
సో ఇవే ఐరిష్ రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ సోషల్ పాలసీస్ అని ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీస్గా ఐరిష్ రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్గా మన రాజ్యాంగంలో చేర్చుకోవడానికి స్ఫూర్తినివ్వడం జరిగింది. అయితే ఐరిష్ రాజ్యాంగం ఈ ఆదేశిక సూత్రాల వంటి కాన్సెప్ట్ను వాళ్ళు స్పెయిన్ రాజ్యాంగం నుంచి స్వీకరించారట. సో స్పెయిన్ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆదేశిక సూత్రాల వంటివి ఐరిష్ రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకుంటే, సో మనం ఐరిష్ రాజ్యాంగంలో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీస్ను స్ఫూర్తి పొంది మన రాజ్యాంగంలో ఈ డిపిఎస్పీలను ఏర్పాటు చేసుకున్నాము. ఓకేనా. తరువాత రాష్ట్రపతి ఎన్నిక విధానము. రాష్ట్రపతిని ఎన్నుకునే విధానం, ఎన్నిక ప్రక్రియ. సో నైష్పత్తిక, ప్రాతినిధ్య, ఏకవోటు బదిలీ పద్ధతి ద్వారా మన భారత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి జరుగుతుంది. సో దీన్ని మనం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫర్బుల్ ఓట్ సిస్టమ్ అంటాం. ఇది కూడా మనం ఐర్లాండ్ రాజ్యాంగం స్ఫూర్తిగానే ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత రాజ్యసభకు ప్రముఖులను రాష్ట్రపతి నామినేట్ చేసే విధానము. కూడా మనం ఐరిష్ రాజ్యాంగం నుంచే. సో ఇక్కడ రాజ్యసభకు 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సో వీరు సాహిత్యం, సైన్సు, కళలు, సామాజిక సేవ అనే ప్రముఖ రంగాలలో విశిష్ట వ్యక్తులుగా ఉంటారు. ఇలా ఐర్లాండ్ దేశంలో కూడా ఎగువ సభకు విశిష్ట వ్యక్తులను, ప్రముఖులను ఆ దేశ అధ్యక్షుడు నామినేట్ చేయడం అనేది ఉంది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రాల సభ అయిన రాజ్యసభకు ప్రముఖులను, పెద్దలను రాష్ట్రపతి నామినేట్ చేయడం అనేది మనం ఏర్పాటు చేసుకున్నాము. ఓకేనా.